హలో ఆల్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేనైతే నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్లో కామెంట్స్లో చెప్పండి. 1.5 kg చేపలకి 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. తర్వాత చేపలు తీసుకొని ఉప్పు పసుపు వేసి 3 to 4 టైమ్స్ వాష్ చేయాలండి. అప్పుడే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 15 నుంచి 20 వరకు మిరపకాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక తెల్లగడ్డ, కొంచెం జీలకర్ర, మెంతులు కూడా వేపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న మిరపకాయలు, మెంతులు, జీలకర్ర, కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు పసుపు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అది ఎలాగో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. తర్వాత 2 ఆనియన్స్, ఒక టమాటో, కరివేపాకు తీసుకొని తిరువాత పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకొని టమోటో, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలి అండి. ఎర్రగడ్డ, టమోటా, కరివేపాకు, ఆయిల్ తగినంత పోసుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఇలాంటి వెడల్పాటి పెద్ద గిన్నె పెట్టుకోవాలండి, మందంగా ఉండేది. అప్పుడు మనకి అడుగు అంటకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఆనియన్ టమోటోని మనం మగ్గనిద్దాం. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాన్ని మనం బాగా పిసుక్కొని పెట్టుకోవాలి. ఈ చింతపండుతోనే మనకంతా చేప ముక్కల్ని మనమంతా మగ్గించాలండి. మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ మనం చింతపండుని పిసుక్కోవాలి. తర్వాత మనం ముందుగా ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాని మొత్తం మనము టమోటా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత అది మొత్తం వేసేసి అది బాగా వేగాలండి మసాలా.
మసాలా అంతా బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాగా వేపుకోవాలి. మనకి ఆ మసాలా వేగిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తే మసాలా వేగిందని అర్థం అండి. తర్వాత మనం ముందు నానబెట్టుకొని పిసుక్కున్నాం కదండి చింతపండు నీళ్ళు, ఆ నీళ్ళని మనము ఈ మసాలాలలో వేసేసి బాగా పైకి తెరలాలండి వాటరు. అప్పుడు మనం చేప ముక్కల్ని వేసుకుందాము. చూసారు కదా, ఇలా బాగా వాటర్ అనేది బాగా పైకి తేలాలి. అప్పుడే మనకి చేప ముక్కల్ని మనం వేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేప ముక్కల్ని వేసుకుంటున్నానండి. బాగా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలండి మొత్తం. అందుకే మనం పెద్ద గిన్నె తీసుకోవాలనేది. ఈ ముక్కల్ని ఒకదాని మీద ఒకటి ఎప్పుడు వేయకూడదండి, సపరేట్గా వేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనము మూత తీసి చూడాలి. సో మనకు వన్స్ చేప మనకి ఉడికిన తర్వాత గంట పెట్టి ఎప్పుడు దాన్ని కలదిప్పకూడదండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గిన్నె మొత్తం తిప్పాలి. సో అలా చేస్తే మనకి మొత్తం ముక్కలన్నీ విడివిడిగా అయిపోతాయి. చూడండి, ఇలా తిప్పాలి. ఇలా తిప్పితేనే మనకి బాగుంటుంది. గంట పెట్టకూడదండి ఎప్పుడే కానీ. ఇది గుర్తుపెట్టుకోండి చేపల పులుసు చేసేటప్పుడు. సో ఇంకొక టిప్ చెప్తానండి మీకు. చేప ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఉబ్బి ఉంది కదా అండి చేప అంతా. సో ఇలాంటి టెక్స్చర్ వచ్చినట్లయితే మనకి చేప ఉడికిపోయింది మ్యాక్సిమం అని అర్థం అండి. కొంచెం కనుక వాటర్ ఎక్కువగా ఉన్నట్లున్నాయని అనుకుంటే ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మనము పొయ్యి మీద అలాగే వదిలేయచ్చు. ఇప్పుడైతే మ్యాక్సిమం ముక్క అయితే ఉడికిపోయిందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని నేను పైన చల్లేసుకున్నానండి. సో మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చేసిన బట్టి చేపల పులుసు. మీరు ఏం చేశారో ఈరోజు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.